పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యాయని భయపడుతున్నారా? నేను మీ డాక్టర్ సౌజన్య సర్నా ఫ్రమ్ హోలిస్టిక్ హాస్పిటల్ కడప. ఈరోజు మనము పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడానికి కారణాలు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ ఆల్సో డాక్టర్ని మీరు ఎప్పుడు కలవాలి అనే దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. 2 monthsకి మించి పీరియడ్స్ రాకపోయినా లేదా ఎక్కువ నొప్పి అట్లా ఏదన్నా ఉన్నా, ఇట్లా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ ఏదన్నా ప్లాన్ చేసుకుంటూ ఉన్నా గైనకాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. మనకి సైకిల్స్ ఇర్రెగ్యులర్ అయ్యాయని మనం ఎలా తెలుసుకోవాలి మేడం అని మీరు అడగొచ్చు. సైకిల్స్ నార్మల్గా వచ్చే టైంకి రాకపోవడం లేదా లేట్గా రావడం, హెవీగా బ్లీడింగ్ అవ్వడం లేదా తక్కువగా అవ్వడం, తీవ్రమైన నొప్పి ఉండడం, మూడ్ స్వింగ్స్, అలసట, లేకపోతే ఇంకా పింపుల్స్, ఫేస్ మీద పింపుల్స్ అది రావడం, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండడం, ఇట్లాంటివి ఉన్నప్పుడు మన సైకిల్స్ ఇర్రెగ్యులర్ అయ్యాయని మనం తెలుసుకోవచ్చు. వీటి కోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడంతో వీటిని మనం కంట్రోల్లో తీసుకోవచ్చు. లైక్ రెగ్యులర్ అండ్ హెల్తీ డైట్ మెయింటైన్ చేయడం, స్లీప్ సైకిల్ కరెక్ట్గా ఉంచుకోవడం, స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం, ఇంకా వెయిట్ని నార్మల్ బిఎంఐ రేంజ్లో మెయింటైన్ చేయడం, ఇట్లాంటివి చిన్న చిన్న మార్పులు, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం, యోగా, ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి చేసుకోవడంతో మనం వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ నార్మలే అని మీరు అనుకోవచ్చు, కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. తొందరగా ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని కంట్రోల్కి తీసుకోండి. ఎనీ టైమ్, ఎనీ ఎమర్జెన్సీ, వీఆర్ హియర్, హోలిస్టిక్ హాస్పిటల్ కడప.